భారతదేశాన్ని విషయానికి వస్తే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కష్టపడి అంచెలంచెలుగా ప్లాన్డ్గా అభివృద్ధి చేసుకున్నాం. అయితే మన కోహినూరు వజ్రం కావచ్చు, మన రాగమాల పెయింటింగ్స్ కావచ్చు, అమరావతి రెలిక్స్, అమరావతికి సంబంధించిన స్తూపాకి సంబంధించిన కొన్ని రెలిక్స్ కావచ్చు, తోరణాలు కావచ్చు, ఇదా అదా అని కాదు, ఇంక్లూడింగ్ మన దేశానికి సంబంధించిన అద్భుతమైన మొఘల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటన్ మ్యూజియంలో వాళ్ళు పెట్టుకుని సగౌరవంగా ప్రపంచానికి చూపించుకుంటున్నారు. ఇదంతా మాది మాది అని చెప్పి. అదంతా నిజంగా వాళ్ళదేనా? ఆ సంపద అంతా మనకు తిరిగి ఇచ్చేయాలి కదా. ఇండియాకి సంబంధించిన చాలా రెలిక్స్ ఉన్నాయి, ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన చాలా డైమండ్స్ ఉన్నాయి. ఈవెన్ మన రాజులు, మన ప్రిన్స్లీ స్టేట్స్ సంబంధించిన పెద్ద పెద్ద వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. ఈవెన్ రీసెంట్గా గోల్కొండ డైమండ్ కూడా విదేశాల్లో ఆక్షన్కి వెళ్తుందన్నమాట. ఇలాంటి పరిస్థితి మనది. అంటే మనకున్న ఏదైతే మెమరీస్ ఉన్నాయో, హెరిటేజ్ ఉందో, మన కల్చర్ ఉందో, మన డైమండ్స్ కానీ, మన వస్తువులు కానీ, మన ఆర్టిఫాక్ట్స్ కానీ, ఇవన్నీ లండన్ మ్యూజియంలో, ఇతరత్ర యూరోప్లో రకరకాల మ్యూజియంస్లో ఉన్నాయి. ఇవన్నీ తిరిగి తెచ్చుకునే హక్కు మనకుంది. తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉందన్నమాట. మొత్తానికి ఏదైతే కలోనియల్ పవర్స్ ఎవరైతే దేశాలను దోచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అన్కండిషనల్గా అపాలజైజ్ చేసి ఏదైతే దోచుకెళ్లారో అది ఖచ్చితంగా మనకు తిరిగి ఇవ్వాలి.